దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 1 జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? కీర్తనలు 24వ అధ్యాయము 4వ వచనము. Psalm number 24 and verse 4. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ప్రశ్నకు, ఒక ఆలోచనకు జవాబిది. ప్రశ్న ఏంటంటే, యెహోవా పర్వతముకు ఎక్కదగిన వాడు ఎవడు అని పైన ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు జవాబు కీర్తనకారుడు ఇస్తున్నాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. మూడవది, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన మనస్సు. 4 విషయాలు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని కలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎలాగుండాలంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టని వారై ఉండాలి. వ్యర్థమైనదంటే అర్థం ఏంటండి? దేవుడు లేనిది వ్యర్థమైనది, దేవుడు చిత్తము కానిది వ్యర్థమైనది, దేవుడు నడిపింపు లేనిది వ్యర్థమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏదైనా సరే, అదొక పరిచర్య అయినా సరే, దేవుని చిత్తానుసారముగానే మనము పరిచర్య చేయాలి. Let me read this in English. He that hath clean hands and a pure heart, who hath not lifted up his soul unto vanity, not sown deceitfully, who has not behaved in vain. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనము యథార్థమైన దాని మీద మనసు పెట్టమని పిలుస్తున్నాడు. దేవుణ్ణి కలుసుకోవాలి, ఎత్తబడే గుంపులో నీవు ఉండాలి, ర్యాప్చర్లో మీరు ఉండాలి అంటే ఏం చేసిన వ్యక్తివై ఉండాలి? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడే. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను అంటాడు, ఈ సూర్యుని కింద జరుగుతున్న ప్రతిదీ వ్యర్థమైనదే అంటాడు. కనుక మనము యథార్థముగా లేక యోగ్యమైన దాని మీద మనసు పెట్టాలంటే బైబిల్ సెలవిస్తుంది, పైనున్న వాటి మీద మీ మనసు పెట్టుడి. You have to keep your mind on things above the sun. కనుక ఈరోజు దేవుడు మనని వ్యర్థత నుంచి విడుదల పొందుకోమంటున్నాడు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన ప్లాన్స్, వ్యర్థమైన వెకేషన్స్, దేవుని లేనిది ప్రతిదీ కూడా व्यर्थमाइनदे। हिंदी में पढ़ेंगे, भजन संहिता 24 अध्याय और 4 वचन पढ़ रहे हैं। जिसके काम निर्दोष और हृदय शुद्ध है, जिसने अपने मन को व्यर्थ बात की बोर नहीं लगाया और ना कपट से शपथ खाई है। जिसने अपना बात या अपना मन व्यर्थता की ओर नहीं रखा है। व्यर्थता क्या है? जो बातों में यीशु मसीह नहीं है व्यर्थ है, जो कामों में यीशु मसीह नहीं है वो व्यर्थ काम है, जो काम में यीशु मसीह का इच्छा नहीं है वो व्यर्थ काम है। परमेश्वर को मिलना है, నీ ప్రార్థన ధూపం వల్లే ఆయన ఎద్దుకు వెళ్ళాలి, నువ్వు చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వల్లే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీవు సమర్పించుకో. లుక్ టువర్డ్స్ ద లార్డ్ అండ్ ద లార్డ్ వాంట్స్ టు సే కమ్ అప్. పైకి రమ్మని దేవుడు నేను పిలిచుచున్నా, దాని కొరకు నువ్వు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుడి. దేవుని లేనిదంతా కూడా వ్యర్థమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఎత్తబడే గుంపులో ఉండవాలని ఈరోజు దేవుడు ఈ ఆరాధన ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి
మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రంలో నాయన. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా రక్షకుడా నాయన తండ్రి, జీవం గల దేవా నాయన తండ్రి, ప్రభా గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు చేసేవాడు నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించండి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చదువుకున్న బిడ్డలు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక్కసారి నాయన మీ సహాయం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మరి ఒక్కసారి ప్రభా ఈ జూలై మాసంలో దేవా ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు వారందరం కూడా మీరు దీవించినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం సస్యశ్యామలంగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడగాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయమని అపరాధం చేసిన వారు మీరు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమతనైన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకరమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైనను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.